యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి, మీ పుట్టింటికి మీ అక్క బావలు కూడా వస్తున్నారా? వాళ్ళు మాత్రం ఎక్కడికి పోతారండి? పైగా అక్క తల్లిగారింటికాడ పండగ సంబరం ఏముండదు కదా. అందుకని మీ పుట్టింటికి పిలిచి మర్యాదలు చేస్తారన్నమాట. మా తల్లిగారోళ్ళు అక్క బావలకి ఎంత మర్యాద చేసినా ఊరంతా కలిసి మీకే కదా పెద్ద పీటేసేది. లేకపోతే మా బస్తీ పోరుగాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు నిడిచిపెట్టి మీరే గెస్ట్కి రావాలని ఆశపడుతుండ్రంటే మా ఆయన లెవెలేందో సమచేతలేదా? ఈ సొసైటీలా బావగారిప్పుడు మీ వెనుకనే కదా. గెలవడంలో పట్టుదల, బతకడంలో క్లారిటీ ఉంటే ఎవరు వెనకాల ఉండనక్కర్లేదు. అందుకోలేనంత ముందుకెళ్ళిపోవచ్చు. మా ఆయనకి రెండున్నాయి కదా, గజ్జాలు నాకు. ఏమైతేంది, మా బస్తీ వాళ్ళు పిలవంగానే మీరు పండక్కి రానికి ఒప్పుకున్నారు. మస్తు ఖుషి. నేను రావడానికి ఒప్పుకున్నది వాళ్ల కోసం కాదు, నీకోసం. నిన్ను పంపిస్తానన్నది నీకోసం కాదు, నీ కడుపులో ఉన్న నా బిడ్డ కోసం. నేను రాను అన్నా, నిన్ను పంపను అన్నా నువ్వు బాధపడతావు. నువ్వు హ్యాపీగా లేకపోతే నీతో పాటు నా బిడ్డకి కూడా ఎఫెక్ట్. అందుకే నిన్ను సంతోషంగా ఉండడానికి నేను వస్తాను అన్నాను, నా బిడ్డ సంతోషంగా ఉండడానికి నిన్ను పంపిస్తాను అన్నాను. తమరి దయ మా ప్రాప్తం, ఏం చేస్తాం? ఈ పరిస్థితుల్లో కూడా నిన్ను పంపిస్తూ నీతో పాటు వస్తున్నాను కదా అని నువ్వు అజాగ్రత్తతో కష్టాన్ని ఏరికోరి తెచ్చుకున్నావో గుర్తుపెట్టుకో. సంతోషపడు కానీ కష్టపడకు. ఆనందంగా ఉండు, అజాగ్రత్తగా ఉండకు. అర్థమైందా? మస్తు మస్తు సమజైంది. ఏం అర్థమైంది? పంచభక్ష పరిమాణాలు ముంగట పెట్టి వెనకాల చేతులు కొట్టేసినట్టుంది. ఏంలే, మీరు ఆఫీస్కి పోండి, నేను లగేజ్ సర్దుతా. బస్తీలో పుట్టింది, బస్తీలో పెరిగింది. ఏనాడు గడప రాలేదు, నలుగురిలో కలిసింది లేదు. గోరింటాకు పెట్టుకుని తొక్కుడు పిల్లాడితో కాలం గడిపిన బొడ్డది నిన్ను చెవులు పట్టుకుని కుందేలు పిల్ల ఆడిస్తోంది. అయినా నువ్వు ఆ పిల్ల చెంగు మీద చెంకి కూడా లాగలేకపోతున్నావు. డాడీ నేనమ్మా, అందుకే జాలి పడుతున్నాను. నీ ప్లానింగ్ నమ్ముతున్నాను, కానీ నీ ఫెయిల్యూర్స్ చూసి తలదించుకుంటున్నాను. నేను చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నాను, తెలియట్లేదా? ఏమిటమ్మా నువ్వు చేశావు? ఆ శ్రీబలికి సంబంధించిన రహస్యం తెలిసిన మన సన్నాసుల్ని మనం చూస్తుండగానే మాయం చేసింది. నువ్వేం చేయగలిగావు? ఆ యదవులను తన దగ్గరే పెట్టుకుని ఏమీ తెలియనట్టుగా నీ కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయినా కనిపెట్టలేకపోయావు, వాళ్ళ దాట తెలుసుకోలేకపోయావు. కానీ ఇప్పుడు నట్టింటో కూర్చుని ఇప్పుడు జరుగుతున్నావు. దానివల్ల ఏమిటమ్మా లాభం? నా మనుషులు నన్ను కలవాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళనది అడ్డుకుంటుందంటే వాళ్ళు ఏ క్షణమైనా తప్పించుకునే అవకాశం ఉంది. దాని సీక్రెట్ నాకు తెలిసే క్షణం దగ్గరలోనే ఉందని నాకు కన్ఫర్మ్ అయింది. దీన్నే పగటి కలలు అంటారు. కాదు, పొగ సాధించుకునే కలలు అంటున్నా. ఆ కళని నిజం చేసుకోబోతున్నాను. హౌ? ఎలా? రేపు సంక్రాంతి. ఈ పండగ వాళ్ళ కుటుంబంలోనే కలకళం సృష్టించబోతుంది. మొన్న సృష్టించావుగా, అన్నదమ్ములు దూరం అయ్యారు. కానీ సామ్రాట్ గారి వ్యాపారం కళకళలాడుతూనే ఉంది. దానివల్ల వాడికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆ రోజు సామ్రాట్ గాడికి పరువు నష్టమే జరిగింది. కానిప్పుడు పరువు నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరగబోతుంది. అంటే ఏమిటో మనం అనేది? కొంపతీసి ఆ సామ్రాట్ గాడిని తెలీదు. నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అయితే ఎవరి ప్రాణమైనా పోవచ్చు. అప్పుడు ఎలా చూసినా సామ్రాట్ శ్రీవల్లికి కదా నష్టం. బేబీ అలా భయపెట్టకు. ఆ ప్లాన్ ఏంటో చెప్పు. ప్లాన్ రెడీ అయ్యాక చెప్తాను డాడ్. అవునరా, రేపు 11 గంటలకల్లా పోటీలు మొదలైపోతున్నాయి. అదే కదరా, మన రామ్నగర్ పోరగాండ్లందరూ అన్ని పోటీల్లో ఆ బండవాడును మళ్లీ ఓడించాలని కసి మీద ఉన్నారు. నీకు తెలీదురా, ఈసారి కూడా మా బావ సామ్రాట్ గారు గెస్ట్గా వస్తున్నారు.
సంక్రాంతి అదిరిపోద్ది చూడు. ఈ గణపతి కూడా పోటీలో ఉంటున్నాడురా చూడు. ఇదిగోండి కాఫీ. హా, ఏంటి సార్, తమరు కూడా కర్రసాము కుస్తీ పోటీల్లో పాల్గొంటున్నారా? గణపతే పాల్గొనడమే కాదు, గెలిచి చూపిస్తా. 5 లక్షల ప్రైజ్ మనీ కూడా కొట్టేస్తా. 5 లక్షల ప్రైజ్ మనీ తర్వాత కాళ్ళు చేతులు విరక్కుండా చూసుకోండి చాలు. నీ మొగుడిని తక్కువ అంచనా వేకే. ముందు కాఫీ తాగండి, చల్లారిపోతుంది. ఏరా గణ, ఏంటే? బంతిపూలు మామిడాకులు తీసుకురమ్మని చెప్పినాను కదా. అబ్బా వచ్చేస్తాయిలేవే, సాయంత్రానికి మొత్తం రెడీగా ఉంటాయి. మీ చెల్లి శ్రీవల్లి మీ బావ వస్తున్నారా? బావం తోలుకు రావాలి, బంతిపూలు కొనుక్కు రావాలి. బా ముందు బావం రా నువ్వు. మీ బావగారు చెల్లి రేపు ఉదయానికల్లా వచ్చేస్తారా గణ? మొత్తానికి మా తమ్ముడు పండక్కి రావడానికి ఒప్పుకున్నాడన్నమాట. నాకు తెలుసు వస్తాడు, చాలా మంచోడు. నేనే ధైర్యంగా బావ దగ్గరుండి మరీ ఒప్పించాను దినా. చా, మా తమ్ముణ్ణి చూస్తేనే వణికిపోతావు, నువ్వొప్పించావా? ఎవరొప్పిస్తే ఏముంది వాసంతి, పెద్ద మనుషులు ఆ గడపెక్కి గౌరవంగా ఆహ్వానించినందుకు అల్లుడిగారు పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు, వస్తాము అన్నారు. అది చాలు. ఒరే గణ, ఇన్నవా? మనవడొస్తున్నాడు. ఇప్పటికైనా జరబోయి పిండి వంటలకు సామాన్లని కొనుక్కురారా. పో. కొనుక్కొస్తానులేవే, ఆగు. ఆ కమల, శ్రీవల్లికి అల్లునికి కొత్త బట్టలు తెప్పించు. తెచ్చిపెట్టానత్తయ్య, కంగారు పడకండి. బామ్మ నేనేం చేయాలి? నువ్వా పేడ తీసుకొచ్చి గొబ్బమ్మలు చెయ్యి. భలే చెప్పావు. అనుకున్నానే ముసల్దానా, నాకిలాంటి పనులు చెప్తావని. సరే సరే వెళ్ళండి, ఎవరి పనులు వాళ్ళు చేయండి. అల్లుడికి ఏ లోటు రాకూడదు, మాట పడకూడదు, సరేనా? అసలుకే ఆళ్ల పెళ్ళైనాక మొదటి సంక్రాంతి. పాండ్రి జల్ది కానివ్వండి. పొండి. వెళ్ళు. ఏమండి, గ్రీన్ టీ. ఈశ్వర గారు చెప్పండి. ఓకే, శాంపిల్స్ రెడీ అయ్యేయండి. మీరు ఒకసారి వాటిని క్రాస్ చెక్ చేసిస్తే మీకు ఒక 2 డేస్లో మెటీరియల్ అంతా వచ్చేస్తుంది. ఇంకాస్త ముందుగానే వచ్చే ఏర్పాటు చేస్తాను. గుడ్ ఈవినింగ్ సార్. వచ్చావా? ఇప్పుడే ఈశ్వర్ గారు కాల్ చేశారు. ఆ శాంపిల్ సంగతి ఏంటి? ఆ విషయం మీదే వచ్చాను సార్. మీరు ఒకసారి చెక్ చేస్తే శాంపిల్స్ తెప్పిస్తాను. మన వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. తెప్పించేసి చెక్ చేస్తాను. అవి చాలా అర్జెంటుగా డెలివరీ చేయాలి. అలాగే సార్. లవంగం, ఒక నిమిషం. ఏంటి? కొత్త డిజైన్స్ అండి? అవును, ఫెస్టివల్కి మార్కెట్లో రిలీజ్ చేయాల్సినవి. ఏమండి, సంక్రాంతి అంటే కొత్త పంటల ధాన్యం, కొత్త వంటలు. రేపు మా పుట్టింట్లో పొంగల్ వండి పూజ చేస్తారు. అయితే గా పొంగల్ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేప్పుడు గీ కొత్త డిజైన్స్ కూడా పూజలు పెడితే శుభం జరుగుద్ది, మంచి సేల్స్ ఉంటాయి. ఇప్పుడంత టైం లేదు. గిన్లేముంది, రేపు పొద్దుగాల గా శాంపిల్స్ ని లవంగా మన ఇంటికి తెస్తాడు. మీరు చెక్ చేయండి, నేను పూజ చేయిస్తా. పని షురు చేయొచ్చు. మీరు ఓకే అంటే శ్రీవల్లి అమ్మగారి ఇంటికి శాంపిల్ బాక్సులు తెస్తాను సార్. ప్లీజ్ కాదనుకుండ్రి, మంచి జరుగుద్ది. సరే, మార్నింగ్ మేము 6కి బయలుదేరుతాం. నువ్వు 7కి అంతా శాంపిల్స్ అక్కడికి తెచ్చేసాయి. చెక్ చేసి వెంటనే పంపిస్తాను. వర్క్ స్టార్ట్ అయిపోవాలి. అలాగే సార్, వస్తాను. లవంగం శాంపిల్స్ జాగ్రత్త. నేను చూసుకుంటాను సార్. థ్యాంక్స్ అండి. కొత్త ధాన్యంతో పాటు కొత్త డిజైన్స్ పూజ. ఇంకా చూడండి, సేల్సే సేల్స్. సరే. అవంతిక, పాపకి పాలు తీసుకురా. తెస్తున్నానండి. ఏంటన్నా ఏడోకు?
లే ఇదిగోండి. అక్క పొద్దుగాల్ని బయలుదేరాలి. లగేజ్ సర్దుకున్నారా? శ్రీవల్లి, నిన్ను బాధ పెట్టాలని కాదు, కానీ ఎందుకో అక్కడికి రావటానికి మనసు ఒప్పట్లేదు. అర్థం చేసుకో. ఏంటి బావగారు అర్థం చేసుకునేది? గింత పట్టుదలైతే ఎట్లా? అయినా లొల్లి మీకు మీ తమ్మునికి. మా వాళ్ళు ఏం చేసిండ్రు, నేనేం చేసినా? మా ఇంటికి ఎందుకు బావగారు రానంటుండ్రు? అది కాదు శ్రీవల్లి. ఏది కాదక్క, అమ్మ నీకు ఒక తేడా చెప్పిపోయింది. సరే అన్నట్టే మాట్లాడినావు. ఇప్పుడు రానంటే నాకెంత బాధ అవుతుందో నీకు తెలియదా అక్క? ఇగో అక్క, మీరు గిట్ల రేపు పొద్దుగాల మాతోటి కలిసి బయలుదేరకపోతే నేను కూడా పోను. శ్రీవల్లి, ఇంక మీ ఇష్టం అక్క. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అమ్మా జ్వాల, ఏమిటమ్మా ప్లాను? ఏం చేయబోతున్నావు? ఎందుకు టెన్షన్ పడతావు? టెన్షన్ నువ్వు ప్లాన్ వేసినది కాదు, ఆ ప్లాన్ ఎక్కడ ఫెయిల్ అవుతుందోనని. ఆ రోజు అవార్డ్ ఫంక్షన్ లో నా ప్లాన్ ఫెయిల్ అయిందా? ఫెయిలు కాదు, యునానిమస్ హిట్ కాదు, జస్ట్ యావరేజ్ అంతే. కానీ ఇప్పుడు నేను వేసిన ప్లాన్ బంపర్ హిట్ కాబోతుంది. అదే ఎలా? ఏమిటా ప్లాను చెప్పమ్మా. తెల్లవారితే ఆ సామ్రాట్ పెళ్ళాన్ని తీసుకుని సంక్రాంతి పండక్కి అత్తారింటికి వెళ్తున్నాడు. కమ్మగా అరిసెలు తిని హాయిగా నిద్రపోతాడు. అంత ఛాన్స్ నేనివ్వను డాడ్. వాడితో పాటు పండక్కి మార్కెట్లోకి రిలీజ్ చేయాలనుకున్న డిజైన్ శాంపిల్స్ క్రాస్ చెక్ చేయడానికి అత్తగారింటికి తెప్పించుకుంటున్నాడు. అందులో వింతే ముందే శాంపిల్స్ ని క్రాస్ చెక్ చేస్తాడు. 2 రోజులు తిరిగేసరికి 1,00,000 పీసెస్ రెడీ చేసి లక్షణంగా మార్కెట్లో కుదులుతాడు, లక్షలు కొల్లగొడతాడు. అదే పొరపాటు డాడ్. సామ్రాట్ ఈసారి 4-5 వెరైటీ డిజైన్స్ రెడీ చేశాడు. ఆ డిజైన్స్ చెక్ చేయడానికి తెప్పించుకుంటున్నాడు. కానీ వాటిని వాడు చూడకముందే తగలబడిపోతాయి. మళ్ళీ ఆ డిజైన్ శాంపిల్స్ రెడీ చేయడానికి 3 days పడుతుంది. మెటీరియలైజ్ అవ్వడానికి మరో 3 రోజులు. వారం దాటిపోతుంది. బయర్స్ గగ్గోలు పెడతారు. పండగ దాటిపోతుంది. మార్కెట్లో సామ్రాట్ పరుగు పోతుంది. ఇందులో కొసమెరుపు ఏంటంటే ఆ శాంపిల్స్ కేవలం భోగి మంటల్లాగా తగలబడిపోవు, పేలిపోతాయి. ఆ ఫైర్లో ఎవరి ప్రాణాలైనా పోవచ్చు. అప్పుడు పరువుతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఏమంటున్నావే? ఇదంతా జరిగే పనేనా? ప్లాన్ పకడ్బందీగా ఉంటే ఫెయిల్ అయ్యే సమస్య ఉండదు డాడ్. జ్వాల, రేపు ఉదయం 6:30కి వాడి ఫ్యాక్టరీ నుంచి శాంపిల్స్ బయలుదేరతాయి. 7:30 కల్లా శాంపిల్స్ తగలబడటం, చావు కేకలు వినపడటం ఒకేసారి జరుగుతాయి. నాకేం అర్థం కావట్లేదే. అంటే ఆ శాంపిల్స్ లో బాంబు ఏదైనా? బాంబు పాత పద్ధతి డాడ్. నేను ప్రయోగించేది బాంబుకి బాబు. త్వరగా కానీరా, సార్ బయలుదేరుంటారు, టైం అవుతుంది. కానీ కానీ అక్కా అక్కా, వస్తున్నా శ్రీవల్లి. శ్రీవల్లి, మీరు కారులో వెళ్ళండి, నేను క్యాబ్ బుక్ చేశాను, మేమిద్దరం అందులో వస్తాం. గట్ని బావగారు. అవంతిక, హలో సార్. లవంగం, బయలుదేరాను సార్, శాంపిల్స్ తీసుకొని వస్తున్నాను. ఓకే, మేము బయలుదేరాం, త్వరగా వచ్చాయి. ఓకే సార్, అలాగే సార్. వెళ్దామా? పోదాం పండ్రి.
ఏంటి ఆగావు? పద. దిష్టి బొమ్మండి. అయితే కింద పడ్డది. గాలొస్తుంది, ఊగింది, కింద పడింది. గట్ల కాదండి, గిట్లా ఎడికన్నా పోయేటప్పుడు దిష్టి బొమ్మ కింద పడద్దు, అపశకునం. పిచ్చా నీకు? మొన్న గుమ్మడికాయ, ఇప్పుడు దిష్టి బొమ్మ. ప్రతిదీ అపశకునమేనా? అయ్యో గట్ల కాదండి. పోనీ వెళ్లకుండా ఆగిపోదామా? లే, పోదామండి. ఒక 10 నిమిషాలు కూర్చొని పోదాం, ఏం కాదు. అసలు నువ్వు అన్నం తింటున్నావా, అనుమానం తింటున్నావా? 10 నిమిషాలు ఇక్కడ లేట్ చేస్తే అక్కడ శాంపిల్స్ చెక్ చేసేదెప్పుడు, పంపించేదెప్పుడు? ప్లీజ్ అండి, ఇది మంచిది కాదండి. నోరు మూసుకొని రా, నువ్వు నీ అనుమానాలు. తల్లి దుర్గమ్మ, ఏ నీడ పడకుండా చూడు, అంత సఫీగా జరిగేటట్టు చూడు. హలో మేడం. ఏరా, వాడు బయలుదేరాడా? అవును మేడం, ఇప్పుడే ఆ శాంపుల్ తీసుకుని ఆ మేనేజర్ బయలుదేరాడు. మేము ఆల్రెడీ కాపు కాస్తున్నాం. మీరేం చేస్తారో ఎలా చేస్తారో తెలీదు. ఆ లవంగం గాన్ని ఏమార్చి నేను చెప్పిన పౌడర్ ఆ శాంపిల్స్ లో చల్లండి. ఎవ్వరికి అనుమానం రాకూడదు. లేదు మేడం, మీరు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది మేడం. ఆ మేనేజర్ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ శాంపిల్స్ సామ్రాట్ గాడి దగ్గరికి చేరిన నుండి మీలో ఒకడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. వాడికి జరిగిన డ్యామేజ్ నాకు తెలియాలి. కాసేపట్లో మీరు గుడ్ న్యూస్ వింటారు మేడం. గుడ్. ఏమిటి మా పౌడరు? మంటలు చెలరేగే పౌడర్. ఆ పౌడర్ కలిపిన శాంపిల్స్ ని పూజలో పెట్టబోతున్నారు డాడ్. ఆ డిజైన్స్ నిప్పుకి 1 ఫీట్ దూరంలో ఉండగానే మొత్తం తగలబడిపోతాయి. ఆహా, ఏమో అనుకున్నాను కానీ నీ ప్లాన్ అదిరిపోయిందమ్మా. వర్కౌట్ అయ్యాక, నష్టం జరిగాక ఇంకా బాగుంటుంది చూడండి. ఒరే గణా, ఇంకా ఎంతసేపు రా? చెల్లి బావ వచ్చే టైం అయింది కదా. అయిపోయింది నాన్న. కానీ త్వరగా. కమలా, కమలా, కమలా. వస్తున్నానండి. ఇక్కడే ఉన్నాను, చెప్పండి ఏంటి? అమ్మాయి అల్లుడు వచ్చేస్తున్నారు. ఒడి బియ్యము బట్టలు రెడీ చేసావా? అన్నీ రెడీగా ఉన్నాయండి, వాళ్ళు రావడమే ఆలస్యం. సరే సరే, నువ్వు మిగతా పనులు చూడు. ఇంకేమైనా పనులున్నాయేమో నేను చూస్తాను, సరేనా? సరే. అత్తయ్య, నవధాన్యాలు రెడీ చేశాను. ఇక పొంగలి, పూజకి ముగ్గు వేసి ఏర్పాట్లు చేయమంటారా? దానికి ఇంకా టైం ఉంది గాని అల్లుడు గారు అమ్మాయి వచ్చి రాగానే దిష్టి తీయాలి. కాస్త ఎర్రనీళ్లు సిద్ధం చెయ్యి. అలాగే అత్తయ్య. అనుకున్నాను. పండగన్న సోయలేదు, కొత్తలుడు ఆడబిడ్డ వస్తున్నారన్న అక్కరే లేదు. చేతిలో కాఫీ పట్టుకుని తిరుగుతున్నావు. మరింకేం చేయమంటావు? నీతో కలిసి డాన్స్ చేయనా? అబ్బో, డాన్సు! నా మనవడు మనవరాలు వస్తున్నారే, ఒడిబియ్యం ఏవి, పసుపు కుంకలేవి? ఇదిగోండి బియ్యం. నేనేం చేయాలనే? ఆ బియ్యంలో రాళ్ళేరుకో.
ఏరైన రాళ్ళని నోట్లో వేసుకో, ఉన్న పళ్ళు కాస్త ఊడిపోతాయి. మరి నువ్వేం చేస్తావే? నా మొగుడికి కాఫీ ఇస్తాను. కమలా, చూసినవే నీ కోడలు? మీ గొడవ ఎప్పుడు ఉండేదే గాని నన్ను వదిలేండి అత్తయ్య. దీనికి అక్కర్లేదు. అమ్మా బామ్మ, అక్క బావ వచ్చిండ్రు.